హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన9 టీవీ. నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కుమారి ఆంటీ ఫుడ్ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో మాదాపూర్లో చాలా ఫేమస్ గా మారింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా పోయినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ మన ముందులో ఉన్న టాపిక్ ఏంటంటే ఆమె కుటుంబం సరే, వీళ్ళ కుటుంబాలకు దిక్కెవరు అంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రజలారా మీరు ఏం చేయొద్దు, ఖచ్చితంగా మన9 టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా కూడా మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాం. ఖచ్చితంగా బరాబర్ ఈ రాష్ట్రంలో ప్రజల చెంతకు అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభుత్వం ఆ విధంగా లేకపోతే ఏ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా బరాబర్ క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కుమారి ఆంటీ ఏదైతే స్ట్రీట్ ఫుడ్ ఉందో అక్కడికి వచ్చి నేను కూడా చూస్తా టేస్ట్ అని సీఎం గారు చెప్పారంట. ఏంది, కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటది, కుమారి ఆంటీ కుటుంబానికి కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పి అక్కడ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ నడుస్తా ఉంది. సో మేమేం ఏమంటామంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటారు. విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు. మరి ఆ 1200 మంది కుటుంబాల పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించిర్రా? ఇలా రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తారో అర్థం కావట్లే. కానీ ఇక్కడ హైదరాబాద్ లో 20 లక్షల కుటుంబాలు ఇలా రోడ్డు మీద బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబాలకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలాంటి వ్యాపారులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, అసలు ప్రజల్నే పట్టించుకోలేదు అని చెప్పి రేవంత్ అన్న ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ దేశంలో గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించిందంట. అయితే ఇక్కడ గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రెసెంట్ ఉన్న బీజేపీ కావచ్చు. అయితే FSSAI అనే ఒక సంస్థ అసలు ఈ దేశంలో దాదాపు ఎంతమంది ఇట్లా రోడ్ సైడ్ ఉన్నారంటే దాదాపు 20 లక్షల మంది. ఎవరైతే 20 లక్షల మంది ప్రజలు ఉంటారో, ప్రజలు ఎవరైతే ఈ సినిమా ఫీల్డ్ కావచ్చు, లేకపోతే జాబ్ కోసం జాబ్ ట్రయల్స్ కి వచ్చే వాళ్ళు కూడా, వీళ్ళందరి కోసం ప్రతి స్టేట్ కి ఒకవేళ 100 జిల్లాలు ఉంటే, మినిమం ఒక 100 జిల్లాలు ఉంటే ఒక 100 ఫుడ్ కోర్ట్లు పెట్టాలనుకుందంట గవర్నమెంట్ ఆలోచన ఇలా ఉంది. కాకపోతే ఎక్కడ చూసినా కూడా నాణ్యమైన ఫుడ్ కావచ్చు, లేకపోతే దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తే తప్పకుండా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. సేమ్ అలాగే కుమారి ఆంటీ అసలు పేరు ఏంటంటే దాసరి సాయి కుమారి అనే ఒక పేరుతోటి ఆమె గత 13 సంవత్సరాల నుంచి ఈ స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని మాదాపూర్ లో ఉన్న ఐఏసి కోహినూర్ హోటల్ ఎదురుగా 13 సంవత్సరాల నుంచి ఆమె వ్యాపారం చేస్తా ఉంది. సో అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంటే పేదరికం కావచ్చు, లేకపోతే పేదలు కావచ్చు, మరి అందరినీ రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందా? ప్రజలారా మీరు ఆలోచించండి, ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇది ప్రజలకు వెళ్ళాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓన్లీ కుమారి ఆంటీ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అంటే ఇక్కడ కష్టపడుతుంది కాబట్టి, సోషల్ మీడియాలో ఫేమ్ అయింది కాబట్టి రేవంత్ అన్న వస్తుండు. మరి అదే విధంగా మరి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే మరి వాళ్ళ కుటుంబాలని గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటుందా? మరి వేచి చూడాలి. మరి ఎక్కడ చూసినా కూడా ఏ స్పీచ్లలో కూడా బీజేపీ లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీల లీడర్లు కావచ్చు, ఎక్కడ కూడా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటారు తప్ప ఇక్కడ మరి 1200 మంది విద్యార్థుల లేకపోతే మేధావుల కానిస్టేబుల్ యాదన లాంటి వాళ్ళు కూడా ఇలా కొన్ని పేర్లు వేలలో లెక్క పెట్టుకోవచ్చు. ఎవరైనా తెలంగాణలో అమరవీరులు అంటే కొన్ని పేర్లు 10 పేర్ల వరకు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. మరి 1200 మంది చనిపోయిన అమరులైపోయిన
అమరులు అయిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంది? వీళ్ళు ఎక్కడున్నారు? మరి వీళ్ళ పేర్లేంది? వీళ్ళ ఊర్లేంది? అసలు వీళ్ళు మలిదశ కావచ్చు, తొలిదశ కావచ్చు, ఈ ఉద్యమంలో 1200 మంది చనిపోయినా మాట్లాడుకుంటాం తప్ప మరి వాళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? మరి వాళ్ళ కుటుంబాలని ఎవరు ఆదుకోవాలి? గతంలో ఉన్న కేసీఆర్ గిరే మొండిపోకడ పోయిండు, ఒంటెది పోకడపోతుండు అని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి సామాన్యులను పట్టించుకుంటారా? మరి ఈ దేశంలో, మన రాష్ట్రంలో కావచ్చు, దేశం దాకెందుకు, మన రాష్ట్రంలో ఎంతసేపు పడుకున్నా మరి ఎంతమంది రోడ్డు మీద పడుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? ఎంతమంది అమరులు చనిపోయారు? ఇక చూడండి, ఇక్కడ మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కొన్ని పేర్లు, కొంతమంది అమరవీరుల కుటుంబాలు, శ్రీకాంతాచారి కావచ్చు, కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి. మరి మిగతా కుటుంబాలు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ స్థితిగతులు ఏంది? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది? వాళ్ళకి మన ప్రభుత్వం అండగా నిలబడుతుందా? మరి ఇక్కడ ఈ రోడ్డు మీద పడుకున్న వ్యక్తుల పరిస్థితి ఏంది? ఈ తెలంగాణలో ఎంతమంది అనాథలుగా బతుకుతున్నారు రోడ్ల మీద? ఇక్కడ మేము చెప్తా ఉన్నాం, మన టీవీ ద్వారా మేము ఎందుకు మాట్లాడుతున్నాం ప్రజల పక్షాన అంటే, ఎక్కడ చూస్తాం మీరు చూడండి, మీరు ఈ ట్రాఫిక్ వేస్ లో చూడండి, ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే చిన్న పిల్లలు అన్నా హెల్ప్ చేయండి అంటారు. దాని వెనుక కూడా ముఠా ఉంది. అసలు ఆ పిల్లలు ఎవరు? ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు? ఈ రాష్ట్రంలో 75 స్వతంత్ర దేశంలో ఇంకా చిన్న పిల్లలు, అనాథలు, లేకపోతే ఇంకా రోడ్ల మీద అడుక్కుంటున్నారు. వాళ్ళని ఎవరు చూడాలి? కేసీఆర్ దొర కాబట్టి చూడలే. మరి రేవంత్ అన్న, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటా అంటుందా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా అనాథలకు మరి ఆధార్ కార్డులు ఉన్నాయా? అనాథలకు ఆధార్ కార్డులు ఉన్నాయా ఈ దేశంలో? కనీసం రాష్ట్ర ప్రభుత్వం అన్న దీనిపైన దృష్టి పెడుతుందా? ఇవాళ కుర్చీ తాత అంటారు. అంటే సోషల్ మీడియాలో ఇక్కడ ఏంది గమ్మత్ అంటే, ఈ కుర్చీ తాత పొద్దున్న లేక 90 అయినా కూడా మడత పెడతా, కుర్చీ మడత పెడతా అంటే మహేష్ బాబు గారు పిలుచుకొని అవకాశం ఇచ్చింది. అవకాశం ఇవ్వాలి. ఎవరికి అవకాశం ఇవ్వాలి? నిరంగా కష్టపడుతున్నా, చదువుకుంటూ ఆ దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఇక్కడ అమీర్పేటలో కావచ్చు, చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? ఇలా ఫేమ్ అయిన వాళ్ళు మీరు పట్టించుకుంటారు, ఫేమస్ అయిన వాళ్ళు కావాలి. కానీ ఇక్కడ ఫేమ్ దాన్ని ఎవరు చెప్పనా? బడుగు బలహీన వర్గాలు, ఆకలి చావులతో చనిపోయేటోళ్ళని ఈ ప్రభుత్వం గుర్తిస్తుందా? ఆయన అదే దారిలో పోతుండు. ఆయన వీళ్ళని పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకుంటా అని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి? మరి ఎక్కడ మరి స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళకి మరి కుమారి ఆంటీని ఆదర్శంగా తీసుకొని, సరే వాస్తవంగా ఎట్లా ఫేమస్ అయిందంటే 2 లివర్ ముక్కలు ఎక్కువ ఇస్తుంటే, ఇంకా మన తెలంగాణ మీకు తెలియదు ఏమని చెప్పి ఈ 50 రూపాయలకు 2 ముక్కలు యానించను రాని కానీ ఏమో కడుపు నింటే చాలు అనే నైజం నడుస్తుంది. ఇక్కడ ఆంధ్ర నుంచి కూడా సెలబ్రిటీస్ కూడా ఎవరు ఈమా అంటే ఫేమస్ అయింది కాబట్టి ఎవరు ఈమా అంటారు. మరి ఇట్లా ఫైల్ చేత పట్టుకొని అన్న ఒక 100 రూపాయలు ఫోన్ పే చేయన్నా, నేను జాబ్ ఇంటర్వ్యూ పోతున్నా అంటే నీకు జాబ్ రాలేదు, మన రాష్ట్రంలో జాబ్ యాడ్ వస్తుంది అంటే ఆయన 100 రూపాయలు వేయడు. కానీ ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే, ఫోన్ పే 100 రూపాయలు వేయడు, పని అరే తమ్మి పని ఉందిరా అంటాడు, బాగా కూర్చోబెట్టి 10,000 ఖర్చు పెడతాడు. అంటే చదువుకుంటా అంటే 100 రూపాయలు ఇయ్యారు, కానీ బాగా కూర్చోబెట్టి మాత్రం 10,000 ఖర్చు పెడతాడు. అంటే ఇక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తా ఉంది? అవసరానికి వాడుకునేటట్టే కనిపిస్తా ఉంది. అంటే అవసరానికి వాడుకునేందుకు మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే, ఇలా కుమారాంటి ఫేమస్ అయింది కాబట్టి ప్రభుత్వం కుమారాంటి గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న గురించి చర్చ నడవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన టీవీ ద్వారా మేమేం సవాల్ చేస్తా ఉందంటే, మీరు 1200 మంది ఆ విద్యార్థులు చనిపోయిన కుటుంబాల దగ్గరికి మీరు పోతారా? మరి మా ఛానల్ ద్వారా మేము ఒక్కొక్కరిని తీసుకొచ్చి చూపేమో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. మరి నిజంగా మరి 1200 మంది విద్యార్థులు, లేకపోతే మేధావులు, లేకపోతే విద్యావంతులు చాలా మంది చనిపోయారు. అసలు ఎవరు ఇల్లు? అసలు ఎందుకు చనిపోయారు? ఇలా కుర్చీ తాత ఫేమస్ కాగానే పేరు చెప్ప ABCD కొన్ని ఫేమస్ ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే శాటిలైట్ ఛానల్ పని అయిపోయింది. TV9, NTVకి ఇంటివి ఏం లేదు, ఇప్పుడు యూట్యూబ్ నడుస్తూ ఉంది. మరి వీళ్ళు ఇవాళ నేను పోయి ఒక అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఘోరంగా ఉన్న నాకు తెలిసిన ఒక 2 చేస్తాం. చేయగానే మైకులు పోయి తిన్నవా, ఉన్నవా, ఇట్లుందా, అట్లుందా, మా ఛానల్ ద్వారా మీకు అంగిలి ఇప్పిస్తాం, మా ఛానల్ ద్వారా లాగులు ఇప్పిస్తాం, గీ భజన తప్ప ప్రజల కష్టాలు ఎట్లా ఉన్నాయి,
అనేది మాత్రం లేదు. ఇలా రోడ్డు మీద చెట్టు లేకుండా నడిచి ఫేమస్ అయ్యామని 100 మంది ఉన్నారు. ఎవ్వరు ఫేమస్ అయితే వాళ్ళని తీసుకురావడు, కూసబెట్టుడు, ప్రమోషన్ల మీద ప్రమోషన్ చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలు చూపించిన చరిత్ర ఏ టీవీ ఛానల్ లేదు బరాబర్. ఇలా మేము కేసీఆర్కి తొత్తు కాదు, రేవంత్ రెడ్డికి తొత్తు కాదు. మేము ఒకటే అనుకున్నాం, ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల కష్టాలు చూపించడానికే మన 9 టీవీ స్థాపించడం జరిగింది. మరి నేనేమంటా అంటే, ప్రజలారా ఇక్కడ ఎంతమంది అన్నం లేకుండా ఇలా మీరు చూడండి, ఒక సెక్యూరిటీ గార్డు 10,000 రూపాయలకు రోజు మొత్తం నిలబడి పని చేసుకొని నెల జీతం కోసం వేచి చూస్తాడు. కానీ ఇక్కడ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఇలా ఈనాడులో చూసినాం మేము మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము కూడా ఉద్యోగాలు కల్పిస్తాం కాదన్నా, జనాలకు కావాల్సింది మీకు ఇవి చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం, చేసి చూపేయమంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇవాళ ఈ టాపిక్ పక్కకు పెడితే రైతు బంధు ఎందుకు వేయలేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు గత ప్రభుత్వం పైసలు టైంకి ఇవ్వలేదు, వీళ్ళకి టైంకి ఇస్తున్నారు. మరి ఈ రైతుల పరిస్థితి ఏంది? రైతే రాదంటున్నాం కదా, మరి రైతు బంధు తీసేస్తా అని చెప్పాలి కదా. మీరు ఇచ్చిన హామీలలో ఏంటి? 4,000 ఇస్తాం, 8,000 ఇస్తామని, 8 ఇస్తే మేము 16 ఇస్తామని చెప్పి అవి పిటకథలా లేకపోతే మరి మీ కేంద్రంలో ఉన్న కమిటీలు ఏఐసిసి కావచ్చు ఏదైనా చెప్పిందా, మరి చేస్తారా ఎట్లా అనేది అది సెకండరీ. మరి ఇలా రైతుల పరిస్థితి ఏంది? రైతు బంధు పరిస్థితి ఏంది? ఇలా ఫేమస్ అయిన వాళ్ళ గురించి ట్వీట్లు చేస్తారు. ఇక మరి గతంలో ఉండే దాని పేరు కేటీఆర్ అంటారు. ఆయన ఐటీ శాఖ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు. ఆయన కూడా ట్విట్టర్ పిట్టా అనేది, ఎందుకంటే చేసేది లేదు, ఏం లేదు, ఇక చేస్తా అని అలా కూర్చొని ట్వీట్ చేయగానే బా కేటీఆర్ అన్న ట్వీట్ చేసిండు 1 2 3 4 ఈయన భజన బ్యాచ్ మొత్తం కామెంట్లు పెట్టేది. ఇట్లా సోషల్ మీడియా పరిస్థితి తయారైంది. మరి రేవంత్ అన్న మరి అక్కడికి వస్తా అన్నాడంట. మరి అక్కడ ఆ ఆంటీ కుమార్ ఆంటీ వాళ్ళ ఫుడ్ మేము కూడా టేస్ట్ చేస్తాం, మంచిగా ఫేమస్ అయింది. మరి అక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంది? అందరూ ఏమంటారు అంటే, కొంతమంది రేవంత్ అన్న కేసు పెట్టించిండు, రేవంత్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టింది అంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. రేవంత్ అయినా కూడా లేకపోతే వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి అయినా కూడా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా కేసు పెడతారు. కేసు పెట్టిరు, ఎందుకు పెట్టిరు? అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మరి మిగతా వాళ్ళు కూడా అక్కడనే బతుకుతున్నారుగా. అంటే మీరు సన్ఫ్లవర్ నూనె పోస్తే వాళ్ళు ఏమైనా నీళ్ళు పోసి వండిస్తారా? అంటే ఫేమస్ చేస్తే ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటే ఫేమస్ కాదు, నిజంగా అక్కడ ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, ప్రజల కష్టాలను చూపించాలి మీడియా వాళ్ళు. ప్రజల పడుతున్న కష్టాలు అసలు ఏంది పరిస్థితి అనేది చూపించాలి. ఇలా మన 9 టీవీలో చనిపోయారు 1,200 మంది విద్యార్థులు, అమరవీరులైరు, విద్యావంతులు లేకపోతే మేధావులు అందరూ తెలంగాణ ఉద్యమంలో చనిపోయారు, మాకెందుకు రాలే ఆలోచన అని చెప్పి రేపు పొద్దు వాళ్ళ కుటుంబాలకి దగ్గరికి పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ప్రశ్నిస్తున్నా అని కాదు, మీరు కూడా ప్రశ్నించాలి. ఈ రాజ్యంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు ఆర్టికల్ 19A ఏం చెప్తా ఉంది? ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీరు ప్రశ్నించండి అని చెప్తా ఉంది. ఇక్కడ లైకులు కొడుతానో కామెంట్లు కొడుతానో కాదు సమస్య. ఎక్కడైనా ఇప్పుడు మా ఛానల్ ఉంది, మేము ఎందుకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమండి అంటున్నామంటే ఇక్కడ ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము చూపిస్తానికి సిద్ధంగా ఉంది. మీరు షేర్ చేస్తే 4 ఉపయోగపడుతుంది, 4 చూస్తారు. ఆఖరికి సీఎం దాకా కూడా షేర్ చేసే విధంగా మీరు ఉండాలి. వీడియో పూర్తిగా కట్టుకలుగుతున్నామంటే ఈ నిజాలు కాబట్టి. ఈ రాష్ట్రంలో ఆయన అంతే 10 ఏళ్ళు దోసుకొని పోయిండు, మరి నాకు కూడా దొరికిన దోసుకుంటా అంటే కరెక్ట్ కాదు. నేనేమంటున్నంటే కుమార్ ఆంటీ లాంటి వాళ్ళు 100 మంది, లక్షల మంది ఈ హైదరాబాద్ ప్రాంతంలో రోడ్ సైడ్ ఫుడ్ స్ట్రీట్ అని పెట్టుకొని తింటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా కల్పిస్తారా? ముందుగా మీరు ఇచ్చిన 6 హామీలు ఇంతవరకు కాలే. అసెంబ్లీ ఎన్నికలలో మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని సీఎం చేయండి అంటే సీఎం చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? 17కు 17 గెలిపిస్తేనే మేము దేశం మీద యుద్ధం చేస్తాం, మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తుంది, మా రాహుల్ గాంధీ పీఎం కావాలి, తర్వాత ఈ 6 గ్యారెంటీల ముచ్చట మాట్లాడదాం అంటారు. ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం. ఇక కోట శ్రీనివాసరావు లాగా ఆడ కోడిని కట్టి బోధినట్టే ఉంది రాష్ట్రాల పరిస్థితి. 10 ఏళ్ళు అదే చూసినాం.
మరి ఇప్పటికి కూడా మేము సీఎం గారికి ఏం చెప్తా ఉన్నాం, మన 90 మీకు వ్యతిరేకం కాదు, మేము బరాబర్ మీరు చేస్తే మంచిగా చూపిస్తాం, మీరు తప్పు చేస్తే మేము ప్రశ్నిస్తాం. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే టాపిక్ ఏంటంటే 1200 మంది విద్యార్థుల కుటుంబాల పరిస్థితి ఏంది, ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎక్కడ చూసినా కూడా చిన్న పిల్లలు రోడ్డు మీద 10 రూపాయలు కావాలి 20 రూపాయలు కావాలని అడుగుతారు. వాళ్ళ వెనుక ఉన్న బకాసురుడు ఎవడు, వాళ్ళని ఎందుకు వాళ్ళకు టార్గెట్ పెట్టి, నిన్న నేను మా ఆఫీస్ కాంచి నేను మా రూమ్కి వెళ్తా ఉన్నాను, ఒక అబ్బాయి అక్కడ ఉండి అన్న 10 రూపాయలు ఇవ్వన్న అంటే ఎందుకు ఇవ్వాలి మీ అమ్మనాయన ఆడిన చూపిద్దుపా అంటే, అన్న అక్కడ మా వాళ్ళు ఉంటారు కొడతారన్న వాళ్ళు, వాళ్ళకి నువ్వు రోజు 100 రూపాయలు ఇస్తేనే మాకు ఇంత బువ్వ పెడతారన్న అనే పరిస్థితి ఇలా చూస్తున్నాం. మరి వాళ్ళ మీద దృష్టి సారించండి. ఇలా రేవంత్ అని అన్నాడుగా, డ్రగ్స్ ఎక్కడ కూడా రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుండా చేస్తా, క్లీన్ స్వీప్ చేస్తా. ఎవరైతే గతంలో కేటీఆర్ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, మేము సవాల్ చేస్తే కూడా స్వీకరించలేన్నారు, ముందు ఆ పని చేయరు. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, అసలు మన కాడ ఎంతమంది అనాథ ఆశ్రమంలో ఉన్నారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు రోడ్డు మీద వాళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏందని ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాలి. కానీ ఎవరు ఫేమస్ అయితే, ఇప్పుడు కుర్చీతాత ఫేమస్ అయితే పోయి ఎమ్మెల్సీ ఇస్తారా సార్? నేను ఏమంటున్నా అంటే ప్రజల కష్టాన్ని చూడండి, ప్రజల గోడను చూడండి, ఫస్ట్ రైతు బంధు వేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో క్లుప్తంగా ప్రతి అంశం పైన మన 90 ప్రశ్నిస్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ, నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్.